జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న జీవీఎంసీ 92వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు కడారి శ్రీను కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయ్యన్న పాత్రని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే గణేష్ కి లేదు. స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికిన మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అత్యంత మెజార్టీతో గెలిపించారు. జనసేన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఘనంగా విశాఖ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ వేగి దివాకర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిమానులు. ఎన్నికల ఘట్టం ఆరంభం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలో చేరికల పరంపర ఉత్సాహవంతంగా సాగుతుంది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 92 వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కడారి శ్రీను తన అనుచరులు 200 మందితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం వేపగుంటబంట కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ హాజరై శ్రీను అనుచరులను పార్టీ కండవాలతో సత్కరించి వైసీపీ సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే స్థానిక శ్రీ దుర్గామాత ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆరంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ జగన్ అమలు చేస్తున్న నవరత్నాలను అపహాస్యం చేసిన ప్రతిపక్షాలు నేడు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాటమీటని ప్రశ్నించారు. ఇక ఏదేమైనప్పటికీ మరొకసారి రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పాలన జరిగితేనే ప్రజా అభ్యుదయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బెహారా భాస్కర్, స్థానిక వైసీపీ నాయకులు గండి రవి, బల్లా రాంబాబు, ఆదిరెడ్డి మురళి, దాసరి సత్యబాబు, రామరాజు, వినోద్ వర్మ, గోవింద్ పట్నాయక్, కడారి చిన్నారావు, కడారి సాయి, రాజు పాల్గొన్నారు. మీరే 10 మంది చెప్పాలి. పథకాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి సరే చూడండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఇస్తాం. మళ్ళీ 5 సంవత్సరాల్లో జనాల దగ్గరికి వెళ్ళాలి అంటే ఎక్కడో దగ్గర ఒక భయం ఉంటుంది. అమ్మో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజలు నిలదీస్తారేమో, మళ్ళీ ఏ రకంగా మొహం చూపించగలం అనేటువంటి భయం చాలా పార్టీలో ఉంటాయి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి. కానీ ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, 2019 ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకున్నాం. వాళ్ళు చూడండి, అమ్మఒడి ఇస్తామని చెప్పాము, అమ్మఒడి ఇస్తున్నాము. అలాగే 4 దఫాలు వేసాం కదమ్మా. మనం పెన్షన్ తీసుకోవాలి అంటే వెళ్ళి ఆఫీస్ దగ్గర నిలబడాలి. అంటే ఒక రోజంతా అక్కడ నిలబడితే ఇప్పుడు ఇంటికి వస్తుందా? మరి నాయని బ్రాహ్మణులు ఉంటే మంగళపులు చాకల పని చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాము, టైలరింగ్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాము, ఆటో ఉంటే ఆటో సోదరులకు 10,000 రూపాయలు ఇస్తున్నాము. ఇలాగ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మాట ఇచ్చామో అన్ని పథకాలు ఇస్తున్నామా లేదా? పాటు అభివృద్ధి కూడా చేయలేం. కానీ ₹1,00,00,000 పైచీలుగా చేస్తాం. మన శంకర్ ఇంకా మర్చిపోయాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టాము, ఎలక్ట్రికల్ పోల్స్ ఇచ్చాము, అన్ని రకాలుగా. అంటే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఒక పక్క అభివృద్ధి కూడా చేస్తున్నాం. మరి మీరు అనుకున్నవన్నీ కూడా చేసాం. ఇంకా పెండింగ్ ఉండిపోయింది. నాకు ఏంటంటే అమ్మవారి గుడికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి చేసుకుని హుదూద్ తుఫాన్ అయిందమ్మా. నాకు ఫోన్ చేశారు పైనుంచి. పెందుర్తి నియోజకవర్గ క్యాండిడేట్ గా నాకు అనౌన్స్ చేసింది మరి ఇక్కడే ఈ కాలనీలోనే చేసుకుంటున్నారు. ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తాము. అన్ని రకాలుగా అమ్మా పడిన డబ్బులే దీనికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన కూడా ఇలాంటి రకరకాల హామీలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని చరిత్ర చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏం చెప్తే అది చేస్తాడు.
చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తే చెప్పొచ్చు కాక 100 హామీలు ఇవ్వచ్చు కాక హామీలు నెరవేర్చకూడదు అనే ఒక సింగిల్ ఎజెండాతో ఆయన హామీలు ఇస్తున్నాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో శనివారం విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఏఎల్పురం గ్రామంలోనే 55 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, బస్సు షెల్టర్, అంగన్వాడీ కేంద్రాలు, అల్లూరు పార్క్ అభివృద్ధి, హైస్కూల్లో కంటైనర్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ వంటి అభివృద్ధి అయ్యన్న పాత్రుడు 5 ఏళ్లలో చేశారని, అటువంటి నాయకులను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే గణేష్ కి లేదని, కనీసం అల్లూరి పార్క్ అభివృద్ధి, హైస్కూల్లో కంటైనర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయకపోవడం నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ గ్రామంలో 100 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి ఎమ్మెల్యే ప్రచారంలో వాస్తవం లేదని, వాలంటీర్లు భయభ్రాంతులకు గురిచేసి సుమారు 54 మందికి కండవాలు వేశారన్నారు. వాస్తవానికి పాము శివ, పసుపులేటి సత్యవతి తదితరులు వాలంటీర్లు పంపించడంతో మీటింగ్ కి వెళ్లారని, కానీ వాస్తవానికి టీడీపీ కార్యకర్తలకి ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుతుల రామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు జమీలు, రమేష్, అప్పలనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న మీరు అందరూ చూశారు, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏఎల్పురం నుంచి సుమారు 120 కుటుంబాలు ఆ పార్టీలో చేరాయని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా కానీ ఆయన నోటితో చెప్పిన విషయం. కాకపోతే మీరు నిన్న అక్కడ ఉన్న జనాలు అందరినీ కూడా చూస్తే మనలో నుంచి మొత్తం కలిపి కూడా 200 మంది రాలేదు. మనలో నుంచి వచ్చిన ప్రజలు కానీ, ఏలుపురం నుంచి వచ్చిన ప్రజలు కానీ 200 మంది కూడా రాలేదు. అక్కడ జాయిన్ అయ్యింది 54 మంది. అందులో భార్యాభర్తలు ఉన్నారు. ఆ 54 మందిలో ఆల్రెడీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని, మీ వాలంటీర్ తాలూకు కుటుంబం వాళ్ళని, అలాగా కొంతమందిని మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం మభ్యపెట్టి భయపెట్టి మా సానుభూతి పరులు కూడా కొంతమంది మీరు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు మీరు ఎలా తీసుకెళ్ళారా ఏంటన్నది మీకు తెలుసు. వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా జాయిన్ అయ్యారు, మమ్మల్ని వాళ్ళు ఎలా మభ్యపెట్టి మీరు పార్టీ ఆ మీటింగ్లో తీసుకెళ్ళి ఏం చేశారన్నదే నా నోటితో కాదు, వాళ్ళే చెప్తారు. రెండవది, అయ్యన్న గారు అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని బహిరంగ సవాలు ఇసిరారు. కానీ ఎమ్మెల్యే గారు తెలుసుకోవాల్సిన ఒకటే, అయ్యన్న పాత్రుడిని అభివృద్ధి గురించి చర్చించి ఆయన గురించి ప్రశ్నించే నైతిక విలువ నీకు లేదు. మీరు కూడా 5 సంవత్సరాలు మాకు ఎమ్మెల్యే చేశారు. గొలుగొండ మండలానికి అయ్యన్న పాత్రుడు గారు కూడా కేవలం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. మీరు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు గొలుగొండ మండలానికి, అయ్యన్న పాత్రుడు ఏం చేశారు అన్నది ఒకసారి మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు మీకు. కనీసం ఆయన చేసిన దాంట్లో మీరు కేవలం 10% కూడా మాకు చేయలేకపోయారు. 100 కిలోమీటర్లు వేసిన అయ్యన్న పాత్రుడిని కేవలం 3 కిలోమీటర్లు కూడా మీరు బీటీ రోడ్, తార్ రోడ్ మీరు అయ్యన్న పాత్రుడిని అభివృద్ధి గురించి ప్రశ్నించడం ఒకసారి మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. కేవలం ఆర్లావ్ అడవిలో 3 కిలోమీటర్లు సీసీ రోడ్, బీటీ రోడ్ వేయడానికి చాక్లెట్లు పంచారు, బిస్కెట్లు పంచారు, పాదయాత్రలు చేశారు. కానీ ఆఖరిగా రోడ్ వేయలేకపోయారు. అయ్యన్న పాత్రుడు అభివృద్ధి దగ్గర మీరు చేసిన అభివృద్ధి ఎంత? కేవలం మా ఏఎల్పురానికి 55 కోట్లతో సీసీ రోడ్లు ఇచ్చారు. మీరెంత ఇచ్చారు? మీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఏఎల్పురానికి ఎంత ఇచ్చారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆఖరికి మీరు మొన్న గడపకి వైసీపీ నుంచి నియోజకవర్గ నిధుల నుంచి మీకు సీసీ రోడ్లు ఎత్తా మీరు ప్రకటన జరిగింది. కేవలం అయ్యన్న ఇచ్చారు మీరు. ఈరోజు మా వైసీపీ నాయకులు ఏదో ప్రజల్లో రేపు ఓట్లుగా వెళ్ళడానికి మొహం సాలక ఆ ఎంపీపీ గ్రాంట్ నుంచి, పంచాయతీ గ్రాంట్ నుంచి అడవుడికి ఏదో కొన్ని ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నారు. కానీ మీ ఎమ్మెల్యే నిధి నుంచి మీరు ఏఎల్పురానికి ఎంత ఇచ్చారు, అభివృద్ధి సీసీ రోడ్లకి ఎంత ఇచ్చారో మీరు బహిరంగ చెప్పాలని చెప్పి కోరుతున్నాం. కాకినాడ ఎంపీగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని, పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ పార్లమెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీష్, గరగా సత్యానందం, వీరంరెడ్డి అమర్, బొజ్జా గోపాలకృష్ణ, ఇంటి వీరబాబు, కరెడ్ల పద్మరాజు, ఎలుబండి రాజారావు, కుంపట్ల చల్లారావు, జవ్వాది జోగేశ్వరరావు, పిల్లా శివశంకర్, దుడ్డు నాగు, రంగనాథం రాజు, బస్వరాజు, నాగబత్తుల, జవ్వాది గంగాధర్, కీర్తి, చంటిబాబు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన
తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా కాకినాడ నుంచి అనౌన్స్ చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం, అదేవిధంగా ఆయన తమ్ముళ్ళు లాంటి మా ఉదయ్ గారు కాకినాడ ఎంపీగా చేయడం, రెండు కూడా చాలా మంచి విషయాలు. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈరోజు నాయకులందరూ కూడా ఆయన కలవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా మా సోదర సమానుడైన శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి మేము అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆయన ఎంపీ స్థానంలో మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గం చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, ఒక పార్టీ అధినేత మన నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన ఎంపీ కూడా ఉదయ్ గారు అవడం వల్ల ఆయన స్వతహాగా ఒక బిజినెస్ మ్యాన్, రాష్ట్రాన్ని మన కాకినాడ పార్లమెంట్లో కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి యువత అందరికీ కూడా తన ఆలోచనలన్నీ కూడా మన కాకినాడ పార్లమెంటు పరిధిలో ఆయన పెట్టడం, అదేవిధంగా యువత అందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. మీరు ఎంపీగా గెలవాలండి. అదేవిధంగా మన పార్లమెంట్ని అద్భుతంగా మీరు ముందు తీసుకెళ్ళాలి. ఇండియాలోనే అద్భుతంగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఆల్రెడీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు 175లో పిఠాపురం అనేది మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అలాగే కాకినాడ పార్లమెంట్ని కూడా మా అధినేతతో పాటు అన్ని పార్లమెంట్స్లోని ఇది ఒక మోడల్ పార్లమెంట్ లాగా ఉంటుందని చెప్పి మీ అందరికీ చెప్తాను. అండ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే దానికి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన స్పందన కానీ, లేకపోతే ఆన్లైన్లో జరుగుతున్న పోలింగ్ కానీ, అలాగే వివిధ అన్ని నియోజకవర్గాల లీడర్స్ కానీ రావడం, కలవటం, అందరూ గెలుపు ఖాయం అని చెప్పి ఖరారు చేస్తున్నారు. అలాగే నేను కూడా బాగా కష్టపడి పిఠాపురం నియోజకవర్గాన్ని మాత్రమే 1,00,000 మెజారిటీతో మా అధినాయకుడిని గెలిపించుకుంటూ కాకినాడ పార్లమెంట్ను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి అందరికీ జై జనసేన. విశాఖ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేగి దివాకర్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం పెందుర్తి మండలం 96వ వార్డులో గల ఆయన స్వగృహంలో దివాకర్ అభిమానుల నడుమ వేడుకలు జరిగి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను దివాకర్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశానికి తద్వారా రాష్ట్రానికి కేవలం పార్టీ వాళ్ళని సుభిక్షమైన పాలన అందుతుందని పేర్కొన్నారు. ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన ప్రధాన పార్టీల తీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు దివాకర్ ను ఘనంగా సత్కరించి పార్టీ నేత దివాకర్ ను మీడియా ఇన్ఛార్జిగా నియమిస్తూ పంపిన పత్రాలను అందించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు రమేష్ నాయుడు, షేక్ షఫీ, గొంప గోవింద్, ముక్కం రామనాయుడు, లక్ష్మోజీ, ఆళ్ల రాము, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రామాను చూడు, రమేష్ అన్ని చూడు. సార్ పైకి ఎక్కడ ఈ మధ్యకాలంలోనే బీజేపీ వాళ్ళు గడిచిన 10 సంవత్సరాలు బట్టి ఏం చేశారని నేను అడుగుతున్నాను. ప్రజలు ఆలోచించండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చి వీళ్ళ తాలూకా విషయాలని వాళ్ళు కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ మోడీ కాలు మీద పడవలసిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రానికి ఎటువంటి డెవలప్మెంట్ కూడా చేయడం లేదు. కాబట్టి ప్రజలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని సందర్భంగా కోరుకుంటున్నాను. మరి రక్తమైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చారు. ఆవిడ కంపల్సరీ
సక్సెస్ అవుతారు. మన రేవంత్ రెడ్డి గారి సభ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో అయింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడటం లేదు. ఎంతసేపు వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ తాలూకా మాటల గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఇంకో దాని గురించి మాట్లాడటం లేదు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ఎక్సర్సైజ్ చేస్తుంది. త్వరలోనే ఎంపీ క్యాండిడేట్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్ని రిలీజ్ చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తృతీయ పార్టీ కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చక్రం చెప్పగలదు. రెండు పార్టీలతో పాటు ఈక్వల్గా కొన్ని సీట్లు వస్తాయి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో 3వ రోజు స్వామివారికి తాకిన సూర్యకిరణాల సందర్భంగా ఆలయ అర్చకులు రేజేటి విజయ గోపాలాచార్యులు మాట్లాడుతూ ఈ సూర్యకిరణాలు ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలు మారేటప్పుడు స్వామివారిని తాకుతాయి. ఇవి మనకి మార్చి నెల మరియు సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయి. చుట్టూ భవనాలు ఉన్న నేటికి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతూనే ఉన్నాయి. సూర్యకిరణాల ముందుగా సింహద్వారం మీదుగా ధ్వజస్తంభం పక్క నుంచి స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు, రేజేటి రామాచార్యులు, రేజేటి శ్రీనివాసాచార్యులు, రంపా రంగాచార్యులు అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ధ్యేయసహా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజ ఆసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర. శ్రీ సూర్యనారాయణ స్వామివారి యొక్క దేవస్థానం, గొల్లల మామిడాడ గ్రామం, కాకినాడ జిల్లా. ఈరోజు స్వామివారి దేవాలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడడం జరిగింది. ఉదయాన్నే సూర్యోదయం తర్వాత సమయం స్వామివారి 6:07 నుండి 6:15 వరకు, సుమారు 8 నిమిషాల వరకు స్వామివారి మీద సూర్యకిరణాలు పడడం జరిగింది. ప్రధానంగా స్వామివారి యొక్క సింహద్వారం మీదుగా సూర్యకిరణాలు ప్రవేశం ప్రారంభం జరుగుతూ ధ్వజస్తంభం తర్వాత అలాగే ముఖమండపం మీదుగా స్వామివారి యొక్క అంతరాలయంలోకి ప్రవేశించి తర్వాత స్వామివారి శిరస్సు నుంచి పాదముల వరకు కూడా ఈరోజు స్వామివారి దేవాలయంలో సూర్యకిరణముల యొక్క స్పర్శ కలగడం జరిగింది. ఇది మనకు సంవత్సరంలో 2 పర్యాయాలు, ఒకటి మార్చి నెలలోని, రెండవసారి మళ్ళీ సెప్టెంబర్ నెలలోను, ఇలా సంవత్సరంలో 2 సార్లు స్వామి మీద సూర్యకిరణాలు పడడం జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఇప్పుడు మనకి ఇవాళ 3వ రోజు. అప్పుడే 2 రోజుల ముందు నుంచి కూడా స్వామివారి దేవాలయంలో స్వామివారి మీద సూర్యకిరణాల యొక్క స్పర్శ కలగడం జరుగుతోంది. ఇవాళ 3వ రోజు. చాలా విశేషంగా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు, ఎందుకంటే మన దేవాలయం ఎదురుగా అన్ని ఇబ్బందులు లాంటి బిల్డింగ్లన్నీ కూడా కట్టేసి ఉన్నప్పటికీ కూడా స్వామివారి యొక్క సూర్యకిరణములు స్వామివారి పాదాల మీద నేరుగా పడడం చాలా విశేషం. ఇది సూర్య దేవాలయంలో గతంలో అరసవిల్లిలో పడుతూ ఉంటుంది. అదే రీతిలో మన దేవాలయంలో కూడా మార్చి మరియు సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు పడడం జరుగుతోంది. జై శ్రీమన్నారాయణ. పాతపట్నం మండలం కేంద్రంలో వికసిత పాతపట్నమే నా సంకల్ప నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్తోనే సాధ్యమని బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వ పటిమకు ఆకర్షితుడైన పార్టీలో చేరారని నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కాషాయ జెండా ఎగరేస్తా పార్టీ బలోపేతమైన తక్షణ లక్ష్యం. పాతపట్నం నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పట్టిమకు ఆకర్షితుడినై తాను ఆ పార్టీలో చేరానని పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. పాతపట్నంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ సలానా శరత్ కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దుక్కా శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా లబ్ధారుల విభాగ కన్వీనర్ ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వలురవుతు ప్రసాదరావు, పాతపట్నం మండల బీజేపీ అధ్యక్షుడు పెదగోపు వెంకట ప్రసాదరావు, ఎలన్పేట పార్టీ కార్యదర్శి జి సోమేశ్వరరావు, కొత్తూరు మండల కార్యదర్శి వేలంపూడి వేణుగోపాలరావు, ఎలన్పేట బీజేపీ ఉపాధ్యక్షులు పాశాల దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఆ కళ ఇప్పుడు సాధికారత కావటం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా ఉంటూ, క్యాబినెట్ మినిస్టర్గా ఉంటూ బయటికి వచ్చి శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్న మహానుభావుడు కోరిక మేరకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వాళ్ళిద్దరి చేత సిద్ధాంతించబడి ప్రారంభించబడిన పార్టీ. దానికి మూల కారణం వాళ్ళిద్దరే. ఆ తర్వాత రాజకీయంగా వచ్చాక మనందరికీ తెలుసు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారితో మొదలైంది. అలా ఈ పార్టీ
అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమీ లేదు 2 ఎంపీలతో మొదలైంది అనుకున్న ఈ పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద పార్టీ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అంతమంది సభ్యులు ఉన్నారు ఈ పార్టీలో. అయితే గత 10 సంవత్సరాలు మనం చూస్తున్నాం అంటే వికసిత భారత్. ఇప్పుడే మన రెడ్డి గారు చెప్పారు 2047 అంటే ఎందుకు 2047 అంటే స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ 100 సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతి ఆ రోజు కమలం వికసించాలా, పూర్తిగా వికసించేసింది దేశం మొత్తం మీద అన్నట్టు చూపించడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రపథం నిలిపించాలని, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా ఉండాలని, ప్రపంచ పటంలో భారతదేశం అఖండ భారతమునిగా ఉండాలని అన్న ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉండడం వల్ల ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు నేను కూడా ఈ విశాలమైన దృక్పథమైన ఈ ఆలోచనలో భాగస్వామిని కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత్ పాతపట్నం ఇది మన సిద్ధాంతం. మోదీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ అన్నారు. మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మనం నియోజకవర్గానికి మన ప్రాంతానికి వచ్చేటప్పటికి వికసిత్ పాతపట్నమే మన సిద్ధాంతం మీద తిరగడం జరిగింది. అయితే నా అనుభవాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే సరైన రాజకీయ పార్టీ ఏది అని నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం, అంతకుమించి ఇంకేమీ లేదు అని నేను నిర్ధారించుకున్నాక నేను భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి ఏంటి అనేది మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద ఒక చిన్న చూపు ఉంది. మిగతా రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది. అసలు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటి, అసలు భారతీయ జనతా పార్టీ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది మీ అందరికీ తెలియంది కాదు. అయినా ఒక 2 మాటల్లో మీకు చెప్పాలి. ఒక మహోన్నతమైన వ్యక్తి ఆలోచన, ఇంకో మహోన్నత వ్యక్తి బలమైన కోరిక 2 కలిసిందే ఈ భారతీయ జనతా పార్టీ. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది పరిపాలనలో, ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నాం పరిపాలనలో. ఆ లక్ష్యంగా పనిచేయడానికి మాకు మంచి నాయకులు రావాలి. అలాంటి నాయకులు మొట్టమొదటిగా మేము ఉన్నామని చెప్పేసి ఇదివరకే మా మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు చెప్పారు. మేము ఉన్నామని ముందుకు వచ్చినందుకు శ్రీపురం గారికి మా అందరి పార్టీ తరఫున ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన కోసం చెప్పుకుంటే మీకు అన్నీ తెలిసిందే. ఆయనకుండే సత్సంబంధాలు కానీ భారతీయ జనతా పార్టీకి ఇదివరకు ఆయన పనిచేసిన గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఉన్న సంబంధాలు, అక్కడి నుంచి వచ్చిన ప్రజలకు బట్టి మనం ఊరు డెవలప్ చేసుకోవాలంటే సత్సంబంధాలు సెంట్రల్తో ఉన్న వ్యక్తి అయితే మనకు కావాలి. దాని తర్వాత అందుకోసమనే ఆయన రావడం మాకు చాలా ఆనందదాయకం. నేను మీడియా మిత్రులకు ఒకటే కోరుకునేది ఏంటంటే ఏవైనా సమస్యలు ఉండేటప్పుడు సెంట్రల్ దగ్గర నుంచి మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలుసు. సెంట్రల్ దగ్గర నుంచి కూడా మనకి ఏమైనా రావాలంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఉదాహరణకి రానున్న రోజుల్లో రాజారాణి ఎక్స్ప్రెస్ పాతపట్నంలో ఆపించడం మొట్టమొదటి మా ధ్యేయం అన్నమాట. అది ఖచ్చితంగా జరిపిస్తాం. ఒకటి అంటే మీడియా ముఖ్యంగా మేము ఇవ్వట్లేదు, మా తరపు నుంచి మేము విన్నపాలు కూడా పంపించాం, పైకి కూడా దివ్య నరసింహారావు గారికి ఇచ్చాము. అలాంటివి నెక్స్ట్ చాలా ఉన్నాయి మేనిఫెస్టోలో. కానీ ఈ సందర్భం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ తీర్థం పుచ్చుకున్న జీవీఎంసీ 92వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు కడారి శ్రీను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్. అయ్యన్న పాత్రని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే గణేష్ కు లేదు. స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికిన మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్.
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అత్యంత మెజార్టీతో గెలిపించారు. జనసేన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఘనంగా విశాఖ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ వేగి దివాకర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.